శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్ని నిర్బంధించి ఇప్పుడు దాకా అడ్డుకొని చివరికి అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఒక విధంగా చీకటి రోజుగా మేము భావిస్తున్నాం. రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంజీవన్లాగా తీసుకొచ్చినటువంటి ఒక పథకాన్ని నీరు గారుస్తున్నటువంటి చంద్రబాబు రైతు ద్రోహి, రైతు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి దానిలో భాగంగా రైతులతో కలిసి రైతుల ఆస్తి, రైతుల హక్కు అయినటువంటి కండలేరు రిజర్వాయర్ దగ్గర చూడడానికి వస్తే నిన్న సోమశిల జలాశయం దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడం, ఈరోజు ఉన్నటువంటి కండలేరు జలాశయం దగ్గర మమ్మల్ని అందరిని అడ్డుకొని మమ్మల్ని అందరినీ నిరోధించి చివరికి మేము అరెస్ట్ చేస్తాము, మేము మిమ్మల్ని మీ మీద దాడి చేస్తాము, మీ కార్యకర్తల్ని కొడతాము తప్ప మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టము, లోపలికి మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మా పోరాటం ఆగదు, మేము పోరాటం కొనసాగిస్తాం. మేము పోలీసు అరెస్టులకు భయపడం, తుపాకీ గుళ్లకు కూడా బెదిరేది ఉండదు. కాబట్టి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరితో మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసినా, మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసినా, మమ్మల్ని హింసించినా, జైలులో పెట్టినా దేనికి మేము వెనకాడేటువంటి వాళ్ళం కాదు. మేము పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో నెల్లూరు జిల్లాకి అతి ప్రధానమైనటువంటిది, దాన్ని సాధించేటువంటి దిశగా మా అడుగులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.